హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీని చాలా క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి వంట చేసే టైం లేనప్పుడు ఇలా జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే మనం ఈ కర్రీనైతే ప్రిపేర్ చేయొచ్చు. అది కూడా నేను ఎలాంటి ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి. బటర్‌ని యూజ్ చేశాను. అది జస్ట్ ఒక స్పూన్ బటర్‌ని మాత్రమే యూజ్ చేసి ఈ కర్రీని చేశాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యూజ్ చేయలేదు. మనకి మొత్తం ఇలా వెల్లుల్లిపాయలతోనే ఈ కర్రీ ఉంటుంది. ఎక్కువగా వెల్లుల్లిపాయల్ని వేసి ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్‌తో ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం బటర్ గార్లిక్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం మనం ముందుగా కుక్కర్‌నైతే తీసుకోవాలండి. ఇలా కుక్కర్‌లో చేయడం వల్ల మనకు చాలా క్విక్‌గా కర్రీనైతే చేసుకోవచ్చు. ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ బటర్‌నైతే వేసుకోండి. ఇంకా నేను ఎలాంటి ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. కేవలం ఈ ఒక్క స్పూన్ బటర్‌తోనే ఈ కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్‌ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు 15 వరకి ఇలా వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన అయితే తోలునైతే కొంచెం మొత్తంగా తీయకండి. కొద్దిగా లైట్‌గా పైన తోలు ఉంచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకొని చేసుకోవడం వల్ల ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్‌తో చికెన్ కర్రీ చాలా బావుంటుంది. అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకుందాం. నేను హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఈ చికెన్‌ని కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకి సాల్ట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం చికెన్ ఆయిల్‌లో ఉడికించుకోవాలి. కొంచెం ఇలా మూత పెట్టేసి ఉడికించుకుందాం. అప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా అవ్వాలి చికెన్. ఇప్పుడు ఇందులోకి మనం పసుపును వేసుకుందాం. ఒక స్పూన్ వరకి పసుపును వేసుకోండి. 2, 3 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చీల్చి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీ టేస్ట్‌కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి. నేను 2 స్పూన్ల కారాన్నయితే వేసుకుంటున్నాను. ఈ కారం కూడా ఆయిల్‌లో మొత్తం కలిసిపోయి చికెన్‌కి పట్టేటట్టుగా కొద్దిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు కారం అనేది చికెన్‌కి బాగా పడుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌నైతే వేసుకోండి. మనం కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా పట్టదు. చికెన్ తొందరగా ఉడికిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్‌ని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకి గరం మసాలా పొడిని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని జస్ట్ ఒక్క 7 మినిట్స్ ఉడికిస్తే హై ఫ్లేమ్‌లో ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి నేను 7-8 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో ఉడికించాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూస్తే మనకు కర్రీ చూడండి ఎంత బావుందో. మనం ఆయిల్ అనేది వేయలేదు. జస్ట్ బటర్ మాత్రమే. అది ఒక స్పూన్ బటర్‌నే వేసాము. అయినా కూడా చూడండి ఎలా ఆయిల్ అనేది ఇలా పైకి తేలిందో. చాలా బావుంది కదా! చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది. మరి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే వేసుకుందాము. మనకిది బటర్ గార్లిక్ చికెన్ కాబట్టి పైనుంచి ఇలా గార్లిక్‌తో అయితే గార్నిష్ చేసుకుందాం. చూడండి ఇలా వెల్లుల్లిపాయలతో మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. మొత్తం వెల్లుల్లిపాయ ఫ్లేవర్‌తో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఆయిల్ కూడా యూజ్ చేయలేం కాబట్టి చాలా హెల్తీ కూడా. మరి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. మీకు టైం లేనప్పుడు జస్ట్ 10 మినిట్స్‌లోనే ఇలా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.